ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 7వ తేదీ శుక్రవారం రోజున ఈ వీడియో ద్వారా మీ జీవితంలో జరగబోయేటువంటి ప్రతి ఒక్క సంఘటన గురించి అయితే, మీకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి జాతక ఫలితాల గురించి అయితే ఈ రోజున మనం తెలుసుకోబోతున్నామండి. కాబట్టి మనసు పెట్టి మరీ వినండి. మీ జీవితంలో ఈ రోజున జరిగేటువంటి అంశంలో భాగంగా సరిగ్గా ఉదయం 11:30 తర్వాత మీ జీవితంలో ఒక సంఘటన అనేది జరగబోతుంది. మీరు అసలు ఊహించినటువంటి ఒక విధంగా ఒక వ్యక్తి, మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తే కావచ్చు, లేదంటే మీకు దగ్గరగా వచ్చి మీ యొక్క జీవితాంతము అంటే జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు అయితే చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆ చేసేటువంటి పరిస్థితి అంతా కూడా సృష్టించారు బలంగా. అయితే ఇది అంతా కూడా ఒక చిన్న సమస్య కాదు. ధనపరంగా కావచ్చు, లేదంటే మనసియంతి పరంగా కావచ్చు, మీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడాను ప్రభావితం అయితే చేయబోతున్నారండి. మరి అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు, అతను ఎందుకు ఈ విధంగా చేయడానికి ఎందుకు సంకల్పించుకున్నారు, మరి మీ యొక్క ప్రమాదం ఏంటి, ఏ విధంగా బయటపడగలుగుతారు అనేటువంటి విషయాలన్నిటినీ కూడాను ఇప్పుడు చివరి వరకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇది అంతా కూడాను మీ యొక్క జీవితాన్ని కాపాడబోయేటువంటి గొప్ప సమాచారంగా కూడా అయ్యి ఉండవచ్చు. కాబట్టి మనసు పెట్టి మరీ వినండి. స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుందన్నమాట. ఈరోజు చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాల విషయాలకు కూడా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటని ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తకొడల సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారి మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే లభిస్తుందండి. చాలా నమ్మకదగినటువంటి గురువుగారు. మన యొక్క గురువుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కుంభరాశి అనేది రాశిలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. రాశి అధిపతి శని భగవానుడు. మరి మీకు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపును తెంచుకునేటువంటి వ్యక్తులు బయట చాలా సింపుల్గా కనిపించే విధంగా ఉంటారండి. కానీ లోపల మాత్రం చాలా డీప్గా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక ఎవరికైనా కానీ సహాయం అనేది చేయడంలో మీరు ముందుంటారనే చెప్పాలండి. కానీ ఒక పెద్ద లోపం కూడా మీ యొక్క జీవితంలో ఉంది. ఎవరైనా కానీ చాలా త్వరగా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా అంటూ కూడాను, అంటే వారు కూడా ఇలా కూడాను అనుకుంటూ ఉంటారు, తను నా దగ్గరగా ఉంటున్నారు, నేను ఏం చెప్పినా చేస్తున్నారు అనేటువంటి ఒక భావన ఎదుటి వ్యక్తులకు మీరైతే కల్పిస్తారన్నమాట. ఆ యొక్క నమ్మకాన్ని కల్పిస్తారు. అయితే ఈ రోజున అదే నమ్మకం సమస్యగా మారిపోబోతుంది అనేసి మీకైతే మీకు ఊహను కూడా ఊహించి ఉండరు అనమాట. కలలో కూడా ఊహించి ఉండరు. అయితే ఈ రోజున జరగబోయేటువంటి ఈ యొక్క పరిస్థితి మాత్రం మొత్తం కూడాను అలాగే ఉండిపోబోతుంది. అయితే గత కొన్ని రోజులుగా కావచ్చు, లేదంటే కొన్ని నెలలుగా కావచ్చు, మీరు కొంత ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారనే చెప్పుకోవాలండి. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారన్నమాట. అయితే ఎవరో ఒకరి మీద ఆధారపడినట్లుగా అనిపిస్తూ కూడా ఉంటుంది. ముఖ్యంగా నమ్మకాన్ని ఎదుట వ్యక్తులపై పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మీరైతే అనుకుంటూ ఉంటున్నారే. కానీ మీరు ఇదే పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు కూడా ఇది మీకు ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా కూడా మారిపోబోయేటువంటి అవకాశాలు అనేవి కూడా లేకపోలేదు. ఎందుకంటే ముఖ్యంగా మీరు అందరినీ కూడా మనవాళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వారు మాత్రం మీ వెనుక గోతులు తవ్వుతూ సమస్యలను కలిగిస్తున్నారని చెప్పేసి మీరు అస్సలు అనుకోవడం లేదు. అదే మీ యొక్క జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద నష్టాన్ని, అతిపెద్ద సమస్యను కూడా కలిగించబోతుంది. కాబట్టి ఏంటంటేనండి, ఇది అంతా కూడాను చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చాలా జాగ్రత్తగా కూడా వినండి. ముఖ్యంగా ఈ రోజున ఉదయం 11:30 తర్వాత మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి యాక్టివ్గా వస్తారనమాట. అయితే ఆ వ్యక్తి అసలు ఏ విధంగా ఉంటారు అంటే కనుక చాలా ఆలోచనలతో, మీరు బాగా తెలిసినటువంటి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. అతని తెలివితో మిమ్మల్ని మించినటువంటి వ్యక్తిగా కూడా అనిపిస్తారు. అలాగే మీకన్నా కూడా ఆలోచించే
ఆలోచించడంలో కూడాను చాలా తెలివిగా ఉన్నట్లుగా తప్పకుండా మీ యొక్క మనసుకు కూడా అనిపిస్తుంది అనమాట. అలాగే వారితో మీ యొక్క స్నేహమే కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కానీ మీకు సంబంధించిన విషయాలు అవి కావచ్చు, ఇప్పటి వరకు కూడాను మీరు వారితో షేర్ చేసుకున్నటువంటి విషయాలుగా కూడా ఉండవచ్చు. ఈ యొక్క నమ్మకాన్ని కూడాను అదే సమయంలో మీరైతే గెలుచుకుంటారు. అయితే అతను మీతో మాట్లాడుతూ ఉండవచ్చు, ప్రజెంట్ కూడా నవ్వుతూ నన్ను నమ్మవచ్చు, నేను నీకు అంతా కూడాను సహాయం అనేది చేస్తాను అనేటువంటి హామీలు కూడా, ఇటువంటి మాటలు కూడా విన్నప్పుడు మీ మనసులో ఏం జరుగుతుంది అంటే ఇతనే నా యొక్క సమస్యలకు మంచి పరిష్కారం అనేది ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి మిమ్మల్ని మీ యొక్క మనసుకు అయితే అనిపిస్తుంది అనమాట. ఇతని యొక్క మాటలు చూస్తే అలాగే ఉంటాయండి. అతనిపై నమ్మకం అనేది పెట్టుకోవచ్చు అనేసి మీకు కూడా అనిపిస్తుంది. అయితే అదే అతని ముఖ్యమైనటువంటి ఒక ప్లాన్గా కూడా ఉండవచ్చు. అయితే అసలు ప్రమాదం ఎలా జరుగుతుంది అంటే అతను మీకు ఒక అవకాశాన్ని అయితే చూపిస్తాడు. అంటే అది మీకు ఏదైనా కానీ ఒక ఇన్సిడెంట్గా కావచ్చు, ఏదైనా కానీ మీకు ఇంతవరకు కూడా కలగనటువంటి ఒక బిజినెస్ ఐడియాలు కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమైనటువంటి ఏదైనా కానీ డీల్ కుదిర్చేటువంటి అవకాశం కూడా అయ్యి ఉండవచ్చు. మీకు దాని గురించి ఆలోచన అంతా కూడా చేస్తారు. ఇది అంతా కూడా మనకు మంచి ఛాన్స్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి మీ యొక్క మనసుకు కూడా కనిపించే విధంగా ఆ వ్యక్తి మిమ్మల్ని పీస్ఫుల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు ప్రిపేర్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఒక ట్రాప్ లాంటిదన్నమాట. మీలో రెండు గొంతులు ఉన్నాయి అంటే ఇప్పుడు మీకు అంతా కూడా రిస్క్గా ఉంటుంది అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది అంతా కూడా ఒక మంచి అవకాశంగా కూడా కావచ్చు. చివరికి ఇక రెండవ దాన్ని ఎంచుకునేటువంటి ప్రమాదం అయితే ఉందండి. ఎందుకంటే మీరు ప్రస్తుతం అంటే ఆ యొక్క సమస్యల నుండి బయటపడాలి అంటే మాత్రం మీరు అంతా కూడా చూస్తున్నారు కదా, కానీ మీరు త్వరగా ఏ విధంగా ఎదగాలనేసి కూడా అనుకుంటూ ఉంటున్నారు. కానీ అదే మీ యొక్క బలహీనతగా కూడా మారింది అనేసి మీరు ఎప్పుడు కూడా అనుకోనేసి అయితే ఉండరు. మీరు డబ్బు గురించి అంటే మీ గురించి ఎదురయ్యేటువంటి పరిస్థితుల వలన ఊహించిన విధంగా డబ్బు కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ యొక్క నమ్మకం అంతా కూడా దెబ్బతింటుంది. మీరు మానసికంగా కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటేనండి, ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను, ఎందుకు ఇలా నమ్మాను అనేసి మిమ్మల్ని మీరుగానే ప్రశ్నించుకుంటూ బాధపడే పరిస్థితి కూడా ఈ రోజున కలగవచ్చు. దీనివల్ల మీరు ఏంటంటే షాకింగ్లో అంటే కొంచెం ఒత్తిడికి కూడా గురి అవుతారండి. ఆ వ్యక్తి పూర్తిగా కొంత మేర కాకపోవచ్చు, అతను మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్గా కావచ్చు, లేదంటే సహోద్యోగినిగా కావచ్చు, మీకు చాలా బాగా తెలిసిన ఒక వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. అందుకే మీరు అతన్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముతారు. మరి ఇటువంటి పరిస్థితి రావడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే కనుక బలంగా చూస్తే మరి ఈ యొక్క పరిస్థితి అంతా కూడా రావడానికి కారణాలు మీకు ఇటీవల తీసుకున్న కొన్ని రిస్కులు, మీరు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఒత్తిళ్లు, మీరు త్వరగా సక్సెస్ కావాలని అనేటువంటి ఒక కోరిక, ఇవన్నీ కూడాను మిమ్మల్ని ఇటువంటి పరిస్థితులకు దారితీసి అని కూడా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ రోజున మీకు గ్రహస్థితి ప్రకారం శని ముఖ్యంగా కర్మలకు ఫలితాన్ని చూపిస్తున్నాడండి. అలాగే రాహువు మాయా మోసాలను చూపిస్తుంది. మరి ఈ యొక్క కాంబినేషన్ వల్లే మీకు ఈ విధంగా మోసం ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఈ రోజున కనిపిస్తున్నాయి. అయితే దీనివల్ల కొన్ని నష్టాలు ఏంటంటే మరి ఆర్థికంగా చాలా నష్టాలు అయితే కలగబోతున్నాయండి. అలాగే మానసికంగా పూర్తిగా ఒత్తిడిలోకి లోనవుతారు. మరి ఈ యొక్క నమ్మకం కూడా పూర్తిగా కోల్పోవడం కూడా జరుగుతుందన్నమాట. కానీ దీనివల్ల ఏంటంటే కొన్ని లాభాలు ఏంటంటే మీ యొక్క భవిష్యత్తులో కనీసం మీరు జాగ్రత్త పడడానికి ఇప్పటి నుండి అయినా కానీ కొంచెం జాగ్రత్త అనేది కూడా తీసుకుంటారు. నిజమైనటువంటి వ్యక్తులను గుర్తించేటువంటి ఒక శక్తి అనేది మీకు పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కనుక కొన్ని జాగ్రత్తలు అయితే చిన్నపాటి పూజ పరిహారాలను కూడా పాటించకపోతే మీరైతే ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందండి. ఆ యొక్క అంటే ఎటువంటి జాగ్రత్తలు ఈ రోజున అంటే ఎవరైనా కానీ మీ వెంటనే అనేది నమ్మకండి. ఏదైనా కానీ డబ్బు ఇన్స్టెంట్ కానీ పెట్టుబడి కానీ లేదంటే ఎవరికైనా కానీ ఇచ్చేటువంటి విషయంలో అయినా కానీ 1-2 సార్లు 3 సార్లు బాగా ఆలోచించండి, చాలా మంచిది. అలాగే డాక్యుమెంట్ లేదంటే ఏ విధంగా డీల్ అనేది చేయకండి. ఇది మీకు ఎప్పటికైనా కానీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. అయితే మరి శనిదేవునికి సంబంధించినటువంటి మరి నువ్వుల నూనె దీపం అనేది వెలిగించడం వల్ల, అలాగే నువ్వులను ఏదైనా కానీ దానంగా ఇవ్వడం వల్ల కూడా ఈరోజు హనుమాన్ చాలీస పఠించడము, అలాగే లక్ష్మీదేవత ఆరాధన, ఈరోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి అండి. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల కూడాను మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడాను మీకు మీరుగా బయటపడగలుగుతారు. స్వామివారికి యొక్క గ్రహదోషాలు కూడా తొలగిపోతాయండి. మీ యొక్క జీవితంలో అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. మంచి మెరుగైనటువంటి ఫలితాలను కూడా మీకైతే ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ రోజున తప్పనిసరిగా ఎవరికైనా కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయాన్ని కానీ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లేదంటే శివాలయానికి వెళ్ళినా కానీ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చక్కగా అక్కడే కాసేపు కూర్చుని రండి, మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం మీకు అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది. ఇక ఈ రోజున మీరు పని మీద చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారండి. అలాగే చాలా విశ్వాసమాత్రులుగా కూడా ఉంటారని చెప్పాలి. కష్టపడి పని చేసుకున్నటువంటి మనస్తత్వం మీకు సొంతం కాబట్టి మిమ్మల్ని మీరుగా నిరూపించుకున్నటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మీ యొక్క పనులన్నీ కూడా పరిపూర్ణంగా చేయాలని చెప్పేసి మీరైతే భావిస్తారండి. చక్కగా జ్ఞాపక శక్తి, తార్కిక ఆలోచన, అలాగే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడం చాలా నేర్పును అయితే కలిగి ఉంటారండి.
ఇక ఇతరులు త్వరగా విమర్శించడం, అతిగా ఆందోళన చెందడము, సిగ్గుపడడం మీలో ఉండేటువంటి బలహీనతలు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున చిన్ననాటి మిత్రులను కలుసుకుంటూ ఉంటారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడతాయి. మరి ఈ రోజున మీకు తప్పకుండా హనుమాన్ చాలీసా పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని జపించడం మాత్రం అసలు మరవకండి. ఇక తెల్లని పుష్పాలతో స్వామివారిని అయితే పూజించడం వల్ల ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజున అన్ని విషయాల్లో అంటే ఎక్కువగా మీరు తీసుకునే కొత్త కొత్త విషయాల్లో నిర్ణయాలు కంటే కూడాను మీరు ఇతర వ్యక్తుల వల్ల నేర్చుకునే గుణపాఠాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తలు అయితే తప్పకుండా ఉండవలసినటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఆర్థిక పరంగా ఉండేటువంటి విషయాల్లో కూడా తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండాలండి. ఇక మీ యొక్క వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధము వలన కూడా కొన్ని సమస్యలు కూడా ఈ రోజున ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఆశయాలను అనుకూలంగా నడుచుకునేటువంటి బలమైనటువంటి అభిమానాన్ని వర్గాన్ని అయితే ఈ రోజున మీకైతే ఏర్పరచుకుంటారు. అలాగే నష్టంలో ఉన్నటువంటి వారికి సమస్యలు కూడా ఏదో ఒక విధంగా మీ వంతుగా ఫండ్ ఇలా ఇవి సహాయాలను అయితే చేస్తూ ఉండి అయితే మీకు వంతుగా కృషి అనేది చేస్తూ ఉండండి. అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి. మరి తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయే పూర్తి అంశాలన్నీ కూడాను ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.